భక్తిభావం చాటేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంటారు. ఇందులోనే భాగంగా కరీంనగర్‌కు చెందిన నీలకంఠ భజన మండలి ఆధ్వర్యంలో 900 శ్రీ రామకోటి బుక్స్ రాశారు. ఇది మొదట గత 2 సంవత్సరాలు అవుతుందని గర్రెపల్లి ఆంజనేయులు వ్యవస్థాపక అధ్యక్షులు తెలిపారు. గత 2 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు 900 శ్రీ రామకోటి బుక్స్ రాశామన్నారు. ఈ 900 బుక్స్‌ను సుమారుగా 150 మంది రాశారు. ముందుగా రాసిన బుక్స్‌ను జమ్మికుంట మండలం ఇల్లంతకుంట సీతారామచంద్ర స్వామి సన్నిధిలో మొదటగా రాసిన శ్రీరామకోటి పుస్తకాలను ఆవిష్కరించాము. ద్వితీయ, తృతీయ, చతుర్థ పుస్తకాలు ఈ నెల 20వ తేదీన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వీటిని ఆవిష్కరిస్తామన్నారు. వీటిని రాసేందుకు చాలామంది భక్తులు ముందుకు వస్తున్నారన్నారు. మా యొక్క భజన మండలి ఉద్దేశం ఏంటంటే భజన చేయడమే కాకుండా రామనామం పలకడమే కాకుండా గడప గడపలో శ్రీరామనామాన్ని లిఖించాలి అని ఉద్దేశంతో మా భజన మండలి తీర్మానంతో రామకోటి లిఖిత నామ రామాయణం ప్రారంభం చేసినాము. ప్రథమ రామకోటి కంప్లీట్ చేసి ఇల్లందకుంట దేవాలయంలో పూజాది కార్యక్రమాలు గావించి అక్కడ స్తూపంలో సమర్పించడం జరిగింది. దాని తరువాయిగా ద్వితీయ, తృతీయ, చతుర్థ 3 రామకోటులు కూడా 6 నెలలలో 675 మంది భక్తులతో రాపించి కంప్లీట్ చేయడం జరిగింది. ఒక బుక్లో 54,000 శ్రీరామకోటి అక్షరాలు పడుతుందన్నారు. అలా 900 బుక్కుల్లో 4,86,00,000 శ్రీరామకోటి రాశామన్నారు. 900 × 54,000 కలిపితే 4,86,00,000 శ్రీరామకోటి అక్షరాలని ఇప్పటివరకు రాశామని నీలకంఠ భజన మండలి వ్యవస్థాపక అధ్యక్షులు గర్రెపల్లి ఆంజనేయులు లోకల్ 18కు ఇచ్చింది. ఈ పుస్తకాలను వీరే సొంతంగా తయారు చేసి వీటిని బైండింగ్గా మార్చి శ్రీరామకోటి రాసేందుకు భక్తులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. గత నెలలో సల్వాజీ ఈవెంట్స్ ఆధ్వర్యంలో 1000 మంది ఆధ్యాత్మిక కళాకారులచే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు చేసుకున్న భజన మండలి ప్రధాన పాత్ర వీరిదే అన్నారు. వీళ్ళు సుమారుగా 10 గంటల పాటు ఆధ్యాత్మిక భజన చేసి పాటలు పాడడం వల్ల వీరికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులు మెమంటోతో పాటు కూడా సత్కరించడం జరిగిందన్నారు. వీరి భజన మండలి ఉచితంగానే భజనతో పాటు పాటలు కూడా పాడడం జరుగుతుందన్నారు. వీళ్ళ భజన మండలి వచ్చేసి మొత్తం 30 మంది టీం ఉన్నారని తెలిపారు. ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టినా అక్కడ నీలకంఠ భజన మండలి ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ రామకోటిని భక్తుల్లో భక్తిభావం పెంపొందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని వ్యవస్థాపక అధ్యక్షులు గర్రెపల్లి ఆంజనేయులు పేర్కొన్నారు. శ్రీ సీతారామ వారి సన్నిధిలో 20 తారీఖు బుధవారము పునర్వసు నక్షత్రం పురస్కరించుకొని పూజాది కార్యక్రమాలు గావించి అక్కడ రాముల వారికి సమర్పించాలని మా భజన మండలి తీర్మానించినాము. దీన్ని ఆదర్శంగా తీసుకొని వేరే భక్తులు కూడా మాకు అవకాశం ఇవ్వని అడుగుతున్నారు. 6వ రామకోటి నుంచి ఎవరైనా అడిగితే వారికి అవకాశం ఇస్తాము. రాముని భక్తులుగా మార్చాలి, గడప గడపకు రాముని సేవ తరింపచేయాలని మా కోరిక. మేము రికార్డ్స్ కోసం అవార్డు కోసం చేసేవాళ్ళం కాదు. ఆ రాముని కృప కోసమే మేము పాట పడుతున్నాం తప్ప మాకు రివార్డ్స్ అవార్డ్స్ మేము ఆశించలేము. ఇప్పుడు కూడా ఆశించము. వస్తే తీసుకుంటాము తప్ప మేమే ఆశించము. ఒక 2000 పుస్తకాలు ప్రింట్ చేయించినాము. వివిధ దేవాలయాల్లో భజన మండళ్ళు నవరాత్రులలో గణపతి నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులలో భజనలు చేస్తాము. ఎవరైనా కోరితే వారి ఇంటికో భజన చేస్తాము. ఏకాదశి భజనలో పాల్గొంటాము. చాలామంది ఉల్లాసంగా పనిచేసుకుంటున్నాము. ఇలాగే మేము ముందుకు వెళ్ళాలి. ఆ రాముని కృప మాపై ఉండాలి. నా పేరు బెల్లప్ కనకరాజు. గత 2 సంవత్సరాలైంది ప్రారంభమై 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంటింటికి భగవన్నామ సంకీర్తన చేయాలని మా భజన మండలి తరపున మేము అనుకున్నాము. మా వ్యవస్థాపకుడైన పంజాల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షులైన గర్రెపల్లి ఆంజనేయులు గారి సలహాల మేరకు మేము మా భజన మండలిలో 30 మంది దాకా దాదాపు కార్యక్రమంలో పాల్గొంటాము. అనేక దేవాలయాల్లో భజన కార్యక్రమాలు చేశాము. నవరాత్రి ఉత్సవాలలో కూడా ఈ కార్యక్రమంలో ఎక్కడ ఎవరు పిలిచినా ఎలాంటి రుసము ఆశించకుండా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనేలా వాళ్ళకు మా సలహాలతో కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. రామకోటి పుస్తకాలు ప్రథమ మాత్రము ఇల్లంతకుంటలో స్థాపన చేశాము. దాండియా ప్రోగ్రాము భజన కార్యక్రమం చేసి ఆ రాముల వారికి సమర్పించాలని మా యొక్క ముఖ్య ఉద్దేశము.